మెస్సీ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు పెట్టింది. మరి సింగరేణి నిధులను దీనికోసం కేటాయించారు అని ఎమ్మెల్సీ కవిత అయితే తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మొత్తానికి రాము, ఈ అంశానికి సంబంధించి రాజకీయ వర్గాలు ఏమనుకుంటున్నాయి, అసలు కాంగ్రెస్ పాలన పరంగా ఎటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది? రైట్, మనం గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు F1 కార్ రేసింగ్ అనేది 2023 ఆ సమయంలో నిర్వహించారు. ఆ సమయంలో నిర్వహించిన తర్వాత దాని పర్యవసానాలు అయితే మనం చూసాము. ప్రభుత్వం మారిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి F1 కార్ రేసింగ్ల పైన ఆయన దృష్టి పెట్టారు. 55 కోట్ల ఏదైతే HMDA నిధులు ఉన్నాయో ఆ నిధులను నేరుగా F1 రేసింగ్ సంబంధించిన యాజమాన్యానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో వారికి పంపించారు. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం పొందలేదు. మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్న కేటీఆర్ఏ తను చెప్తేనే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కేసు కూడా వేశారు. దానికి సంబంధించి కేటీఆర్ ను విచారించారు, అలాగే అధికారులను, IAS అధికారులను, HMDA అధికారులను కూడా విచారించారు. ఇక కేటీఆర్ ను ఆ F1 కార్ రేసింగ్ సంబంధించిన నిధులను దుర్వినియోగపరిచినారని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని పెద్ద మొత్తంలో ప్రచారం కూడా జరిగింది. ఆయనకు గవర్నర్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు, అంటే ఆయనను విచారించడానికి, కస్టడీలోకి తీసుకునేందుకు అటు ACBకి, అలాగే యాంటీ కరప్షన్ బ్యూరోకి, అలాగే ఉన్న సంస్థలకు, ఈడీకి కూడా అంటే వారికి ఛాన్స్ అయితే ఇచ్చారు కేటీఆర్ ను విచారించేందుకు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో F1 కార్ రేసింగ్ అనేది ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు మెస్సీ పర్యటనలో భాగంగా గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా హైదరాబాద్ కు మెస్సీ వచ్చారు. మెస్సీ వచ్చిన క్రమంలో ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ అయితే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఆ ఒక ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ అనేది, ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది నిర్వహించారు. మరి ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారము సింగరేణి కాలరీస్, అలాగే క్రీడా శాఖ, అలాగే పర్యాటక శాఖకు సంబంధించిన ప్రభుత్వ శాఖల నుంచి 10 కోట్ల రూపాయలను దానికోసం ఖర్చు చేశారు అనేది ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఒక చర్చ నడుస్తా ఉన్నది. ఎమ్మెల్సీ జాగృతి అధినేత్రి కవిత సైతం ఇదే విషయాన్ని ఆమె చెబుతా ఉన్నారు. సింగరేణి కాలరీస్ అంటే ముఖ్యంగా సింగరేణి కార్మికుల చెమట, రక్తం చిందించి సంపాదించిన ఏదైతే నిధులు ఉంటాయో ఆ డబ్బులను జల్సాల కోసం సీఎం రేవంత్ రెడ్డి అప్పనంగా ఖర్చు పెట్టారు 10 కోట్ల రూపాయలను అన్నట్లయితే ఆమె ప్రెస్ మీట్ లో దాన్ని అడ్రస్ చేస్తా ఉన్నారు. అయితే అంత పెద్ద భారీ మొత్తంలో ఖర్చు పెడితే తెలంగాణ ప్రభుత్వానికి, మన తెలంగాణకు, అలాగే హైదరాబాద్ కు ఏమి ఒరిగింది? మెస్సీ రావడంతో ఏం ప్రయోజనం జరిగింది? అది పొలిటికల్ గా ఏదైనా ప్రయోజనం జరిగిందా, లేదంటే ఇతర ఏ రకమైన ప్రయోజనం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అనే దానిపైన స్పందించాలి, చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన 10 కోట్ల, మీరు ఖర్చు చేసిన 10 కోట్ల రూపాయలు అనేది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదనేది ఎమ్మెల్సీ కవిత అయితే తాజాగా చెప్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్స్ వస్తా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పత్రికలు కూడా మెస్సీ హైదరాబాద్ పర్యటనకు అయ్యే ఖర్చు 100 కోట్లు అనేది వారు చెబుతా ఉన్నారు. ఇక నేరుగా మెస్సీ హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి అక్కడ ఆయన ప్రజెన్స్ కోసమే 70 కోట్లు ఆయన ఛార్జ్ గా తీసుకున్నట్లయితే వారు చెప్తా ఉన్నారు. ఏదైతే గోట్ ఇండియా టూర్ కు సంబంధించిన నిర్వహణ కమిటీ ఉంటుందో ఆ నిర్వహణ కమిటీకి 100 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వమే అందించింది అని, అది వివిధ రూపాల్లో ఫండింగ్ గా సమకూర్చుకొని ఆ ఫండింగ్ ను 100 కోట్లుగా ఆ గోట్ ఇండియా టూర్ కు ఇస్తే 70 కోట్లు మెస్సీకే వెళ్ళినాయి అన్నట్లయితే కొన్ని వాదనలు, కొన్ని వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అయితే మెయిన్ గా ఫండింగ్ లో భాగంగా ఏదైతే టికెట్ ప్రైస్ దాదాపు 30 నుంచి 50 వేల వరకు సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో టికెట్ ప్రైస్ 1000 రూపాయల నుంచి 50 వేల వరకు పెంచారు. ఇక VIP గ్యాలరీస్, అలాగే స్పెషల్ గ్యాలరీస్ ప్రైస్ దాదాపు 55 నుంచి 1,00,000 వరకు కూడా ఉన్నట్లయితే మనము నిన్న వార్తల్లో చూసాము. ఈ విధంగా చూసుకున్నట్టయితే అక్కడ నుంచి దాదాపు 20 నుండి 30 కోట్ల టికెట్ రేట్లకు సంబంధించిన అమౌంట్ అయితే అక్కడ జనరేట్ అయిందనేది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఫలక్నామా ప్యాలెస్ లో మీట్ టు గ్రీట్ అని చెప్పేసి మెస్సీ గ్రీట్ ప్రైజెస్ అనేది, అంటే మెస్సీతో ఫోటో దిగడానికి దాదాపు 10 లక్షల రూపాయలు, అంటే 9.5 ప్లస్ జిఎస్టీతో కలిపి మొత్తం
10 లక్షల రూపాయలను ఆ మీట్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీతో కలిసి పాల్గొనడానికి, ఫోటో దిగడానికి 10 లక్షల రూపాయలు అయితే చాలా మంది సమర్పించినట్టు తెలుస్తా ఉన్నది. దాని నుంచి కొంత ఫండ్ జనరేట్ అయింది. అలాగే మెస్సీ వస్తున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అది ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి దానికోసము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన అనుచరులు కావచ్చు, ఆయన అనుయులు కావచ్చు, లేదంటే ఆయన నమ్ముకొని చాలా పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఆయన అంటే ఆయనకు ఫండింగ్ రూపంలో చాలా పెద్ద మొత్తంలోనే మెస్సీ పర్యటన కోసం ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మొత్తం చూసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వము ఫండింగ్ రూపంలో, విరాళాల రూపంలో, ఇతరత్ర టికెట్లు, అలాగే ఫోటో ప్రైజెస్ ఇలాంటి ఒక కార్యక్రమాలను చేపట్టి 100 కోట్ల రూపాయలను అంటే 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి వాటిని ఆ మెస్సీ పర్యటన కోసం ఖర్చు చేసినట్లయితే నిపుణులు భావిస్తా ఉన్నారు. కానీ 10 కోట్ల రూపాయలు మాత్రం సింగరేణి క్యాలరీస్, పర్యావరణ, అలాగే క్రీడా శాఖకు సంబంధించిన శాఖల నుంచి 10 కోట్ల రూపాయల డబ్బును ఆ నిధులను దారి మళ్లించి మెస్సీ పర్యటన కోసం, మెస్సీ కోసం ఖర్చు చేసినట్టయితే చాలా మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేదు అంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ను ఎలాగా అభియోగాలను మోపుతూ అతను జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుందో, ఇలాంటి ప్రచారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పడే అవకాశం ఉంటుందనే హెచ్చరికలు అయితే నిపుణుల నుంచి ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రేపు 2028లో ప్రభుత్వం మారితే కనుక, బీఆర్ఎస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది ఒక కార్యక్రమం పైన వారు సైతం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసి దీంట్లో ఉన్న అవకతవకలను ఖచ్చితంగా చూపించి ఇందులో ఏదైనా తేడాలు వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైననే ఈ మొత్తాన్ని ఆయననే కార్నర్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. మరి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందా లేదా, దాన్ని ఏ విధంగా ఆ డబ్బులను ఏ విధంగా ఉపయోగించారు, ఎందుకోసం ఉపయోగించారు, దాన్ని ఉపయోగించడం వలన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే నిన్న జరిగిన ఏదైతే మ్యాచ్ లో రేవంత్ రెడ్డి గారు మెస్సీతో మాట్లాడుతూ తెలంగాణ ఈజ్ రైజింగ్, ప్లీజ్ జాయిన్ ద ఇన్ రైజ్ అని చెప్పేసి ఆయన కొన్ని నినాదాలు కూడా చేశారు. ఇది గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏదైతే మనకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు, గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ ఈజ్ రైజింగ్, జాయిన్ ఇన్ రైజ్ అని చెప్పేసి అదొక నినాదం మేరకు అక్కడ కూడా 60-70 కోట్లు ఖర్చు పెట్టి అదొక గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. ఆ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగానే మెస్సీ రావడము అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. కానీ గ్లోబల్ సమ్మిట్ కు మెస్సీ పర్యటనకు సంబంధమే లేదనేది ఇటు విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీలు, ఇతర విపక్ష పార్టీలు అయితే చెప్తా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వేరే దీనిపైన రేవంత్ రెడ్డి గారు అయితే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తులో పార్టీలు మారితే ఇక రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సెల్ఫ్ గోల్ నుంచి రేవంత్ రెడ్డి గారు బయటపడాలంటే దీనిపైన వివరణ ఇచ్చుకోవాలి అనేది అందరూ అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ F1 కార్ రేసింగ్ లో కేటీఆర్ గారు ఇరుక్కుపోయినట్లు ఇలాంటి మెస్సీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇరుక్కునే ఏదన్నా అంటే అవకాశం ఉంటుందా లేదా అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం కల్పిస్తా ఉంది గౌరీ. ఓకే, థ్యాంక్ యూ రాము.